కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు చాలా మందికి హెర్నియా అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. అసలు హెర్నియా అనేది ఎందుకు ఫామ్ అవుతుంది, దానికి ట్రీట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడడానికి సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కోన లక్ష్మీ కుమారి, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, ఈ హెర్నియా అనేది ఫస్ట్ అసలు మెయిన్ కాజ్ ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది? సో హర్నియా అనేది మన పొట్ట కండరాలు, యూజువలీ పొట్ట కండరాలు. కొన్నిసార్లు పొట్ట లోపట్లో వేరే కండరాల్లో కూడా వీక్నెస్, బట్ కామన్గా మనం చూసేది పొట్ట కండరాల్లోని వీక్నెస్ వల్ల కొన్ని న్యాచురల్ వీక్ ఏరియాస్ ఉన్నాయి. ఎలాగైతే మనకి బొడ్డు, అది న్యాచురల్ వీక్ ఏరియా, గజ్జల్లోని కూడా న్యాచురల్ వీక్ ఏరియా. ఇక్కడ మనకి ఆ మసిల్ గ్యాప్ వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి పొట్టలో ఉన్న అవయవాలు, యూజువలీ ఇంటెస్టైన్స్, ఆ గ్యాప్ నుంచి బయటికి తోసుకొని వస్తాయి. సో అప్పుడు ఒక స్వెల్లింగ్ మైక్ కనిపిస్తుంది, దానికి హర్నియా అంటాం. ఓకే ఓకే. సో అంటే అది ఒక కైండ్ ఆఫ్ గడ్డలాగా ఫామ్ అవుతుంది, గడ్డలా వాస్తుంది, అంటే ఒక స్వెల్లింగ్, ఒక లంప్. ఓకే ఓకే, ఒక లంప్ లాగా ఇది. సో యూజువలీ దానికి హర్నియా అని సర్జికల్ టర్మ్. ఓకే. సో అది బేసికల్గా ఏంటంటే మన కండరాల మధ్యన గ్యాప్ నుంచి మన బయటికి ఆ ఇంటెస్టైన్స్ వచ్చి స్కిన్ కిందకి ఆగిపోతాయి. ఎందుకంటే స్కిన్ మనకి ఉంది కదా, అడ్డు ఉంటుంది కాబట్టి. సో దానివల్ల ఆగిపోతాయి. సో ఆ స్వెల్లింగ్కి మనం హర్నియా అంటాం. ఓకే ఓకే. సో ఈ హెర్నియా బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి ఎవరికైనా రావచ్చు, బట్ మనం ఎక్కువ ఫీమేల్స్లో ఎక్కువ హర్నియా చూస్తాం. ఎందుకంటే ఫీమేల్స్లోని డిఫరెంట్ టైమ్స్లోని మసిల్ వీక్ అవడానికి చాలా అవకాశం ఉంది. ఒకటి ఫీమేల్స్కి ప్రెగ్నెన్సీస్, దాని ప్రెగ్నెన్సీలో మళ్ళీ సర్జికల్ డెలివరీస్ ఉంటాయి, సి సెక్షన్స్ ఉంటాయి. అలా కాకపోయినా ప్రెగ్నెన్సీలో చాలా మంది లేడీస్ వెయిట్ గెయిన్ అయిపోతారు. సో ఒబేసిటీ ఒకటి కండరాలకి ఇంకా వీక్ చేసేస్తుంది. ఓకే ఓకే. సో ఈ ఒబేసిటీ, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, సి సెక్షన్ కానీ అలాగే హిస్టెక్టమీ కానీ, ఈ సర్జరీస్ అయ్యే చోట ఆ వీక్ మసిల్స్ కొంత గ్యాప్ వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళకి దాంట్ నుంచి హర్నియా ఫామ్ అవుతుంది. ఓకే. సో ఈ లెక్కన మేల్కి చాలా తక్కువే అవుతుంది కదా మ్యామ్? వాళ్ళ మేల్కి గజ్జల్లో హర్నియా వస్తుంది. ఎందుకంటే మేల్కి స్క్రోటంలోకి టెస్టిస్ ఇంట్రా అబ్డామినల్, మనం బేబీ డెవలప్ అవుతున్నప్పుడు అవి పొట్టలో ఉన్న ఆర్గన్స్ అవి ఒక తావు చేసుకొని స్క్రోటంలోకి వస్తాయి. ఓకే. సో అది ఒక న్యాచురల్ వీక్ పాతే ఉంది వాళ్ళకి. సో మేల్స్లోని ఎక్కువ గజ్జల్లో హర్నియా చూస్తాం, బొడ్డులో హర్నియా చూస్తాం. అలాగే కొన్ని మందికి మసిల్ వీక్నెస్ తర్వాత ఏదో సర్జరీస్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆ సర్జికల్ సైట్స్లో కూడా మీకు హర్నియా డెవలప్ అవుతుంది. ఓకే. సో దీనికి సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా? సిమ్టమ్స్ ఓన్లీ స్వెల్లింగ్. ఓకే ఓకే. స్వెల్లింగ్, డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ ఆఫ్ ద స్వెల్లింగ్. అలా వాళ్ళు ఎప్పుడు చూసుకున్నారో, మన దగ్గరికి ఎప్పుడు వస్తున్నారో దాని ప్రకారం. అర్లీగా వస్తే స్మాల్ స్వెల్లింగ్ ఉంటుంది. కొన్ని మంది అదేం పర్వాలేదు, గడ్డ అని అలా పెట్టుకొని చాలా పెద్ద స్వెల్లింగ్స్ తో కూడా వస్తారు. పెయిన్ ఉంటుందా? కొన్నిసార్లు మనం చెప్పినట్టుగా దాంట్లోకి ఇంటెస్టైన్స్ బయటకు వచ్చేస్తున్నాయని చెప్పాను కదా, కొన్నిసార్లు ఇంటెస్టైన్స్ కంటిన్యూస్ గా మూవ్ అవుతుంటాయి మన బాడీలో. సో చిన్న స్పేస్ లో మూవ్ అయినప్పుడు చిక్కుపడిపోతాయి. ఓకే. ఎందుకంటే ఎక్కువ అటు తిరగడానికి స్పేస్ దొరక్క వాటి మీద రొటేట్ అయిపోతాయి. అప్పుడు అవి దాని బ్లడ్ సప్లై కట్ అయ్యి గ్యాంగ్రీన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఆ వ్యక్తి సివియర్ పెయిన్, చాలా సిక్ కండిషన్లోని మన దగ్గరికి వస్తారు. ఒకవేళ హెర్నియా ఉందని వాళ్ళకి గడ్డ తెలిసింది అనుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చెకప్ చేసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్లో మనకు తెలుస్తుంది ఈ వ్యక్తికి హెర్నియా ఉందని. ప్లస్ సేమ్ అల్ట్రాసౌండ్ కానీ, కొంతమంది చాలా నెగ్లెక్టెడ్ హెర్నియాస్తో వస్తే సిటీ స్కానింగ్ అని చేస్తాం. ఎందుకంటే హెర్నియా ఉంది, ఆ హర్నియా గ్యాప్లోని ఎంత ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అయ్యి ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేస్తాం. సో అంటే ఈ హెర్నియా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎక్కువ ఇంటెస్టైన్స్ తో పాటు ఇంకెక్కువ ఏ డ్యామేజెస్ అయ్యే ఛాన్స్? యూజువల్లీ ఇంటెస్టైన్సే డ్యామేజ్ అవుతాయి. ఫ్రీక్వెంట్గా ఇంటెస్టైన్సే దాంట్లోకి చిక్కుపడేవి. సో ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అవడం, కట్ అవడం, లేకపోతే ఇంటెస్టైన్స్ అడ్డుకోవడం వల్ల వాళ్ళకి ఫుడ్ తిన్నప్పుడు అక్కడ నొప్పి రావడం, ఇవన్నీ లక్షణాలు కనిపిస్తాయి. సో ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండదంటారా? ఎస్. హర్నియా అనేది మస్కులర్ వీక్నెస్ మనం. సో మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు
ఆ మసిల్స్కి దగ్గరికి తీసి మళ్ళీ దాని మీద ఒక మెష్ సింథటిక్ లేయర్ వేస్తాం. ఓకే. సో ఆ మెష్ అడిక్వేట్ సైజ్, గుడ్ క్వాలిటీ మెష్ ప్లస్ ఒక వీక్ ఏరియాకి అట్లీస్ట్ 5-6 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా వరకు మెష్తో కవర్ చేయాలి. ఓకే. ఈ సర్జికల్ ప్రిన్సిపల్స్ అన్ని కరెక్ట్గా పాటించకపోతే మళ్ళీ ఆ వీక్ ఏరియా ఇంకెక్కడో ఏర్పడి మళ్ళీ హర్నియా రికవర్ అవుతూనే ఉంటుంది. సో హర్నియాలో ఇబ్బంది ఏంటంటే దానికి ఒక పర్టికులర్ విధానంగా చేయకపోతే అది మళ్ళీ మళ్ళీ తరచుగా రిపీట్ ఛాన్స్ అవుతుంది. ఉంటుంది. ఈవెన్ దానికి మెడికేషన్స్ ఇస్తారా? మెడికేషన్ ఏమి ఉండదు, ఇట్స్ ఎ రిపేర్ సర్జరీ. ఇది ఓన్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏమైనా ఉంటుందా లేకపోతే ఏజ్ లో? కొన్ని మంది చిన్న పిల్లలు పుట్టుకతోనే కంజెంటల్ హర్నియాస్ తో పుడతారు బొడ్డులోని. అంటే వాళ్ళ బొడ్డు క్లోజ్ అవ్వదు. నార్మల్ గా అట్ బర్త్ మన బొడ్డు క్లోజ్ అయిపోవాలి. అలాగే మనం మగవాళ్ళలో మాట్లాడుకున్నాం కదా, ఆ తోవ స్క్రోటంలోకి అది కూడా క్లోజ్ అవ్వదు. సో చిన్న బేబీస్ కూడా ఆ స్క్రోటంలో హర్నియా ఉంటుంది, కానీ అంబలికల్ హర్నియా ఉంటుంది. సో అవి కొంచెం పెద్దగా ఉంటే ఆ పుట్టిన తర్వాత ఇమీడియట్గా రిపేర్ చేస్తారు. లేకపోతే ఆ చిన్న పేగులు వెళ్ళి దాంట్లో చిక్కుకొని డ్యామేజ్ అవుతే మళ్ళీ బేబీకి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే. సో ప్రాబబ్లీ అది బై బర్త్ డిఫాల్ట్ కానీ ఇంకేదన్నా మజిల్ వీక్నెస్ ఉంటే ఏం చేయలేరు, కానీ మోస్ట్లీ ఉమెన్ సర్జికల్ ఆపరేషన్స్కి వెళ్ళకుండా ఉంటే బెటర్ అంటారు ఈ హెర్నియా రాకుండా? అలా మనం ప్రివెంట్ చేయలేము. మెయిన్లీ ఒకటి మనం ఇన్హెరెంట్ మసిల్ టోన్ ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తికి వాళ్ళ కండరాలు గట్టితనం వాళ్ళ బర్త్ ప్రకారం వస్తుంది, అంటే వాళ్ళ జీన్స్ ప్రకారం వస్తుంది. సో కొన్ని మందికి మసిల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కొన్ని మందికి మసిల్ పుట్టుకతోనే వీక్ మసిల్స్తో పుడతారు. అలాంటి వాళ్ళలోని ఆ ఉండే మసిల్కి కొంత స్ట్రెంగ్త్ తెప్పించుకోవడానికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఆడవాళ్ళలో కూడా ఒక ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆ గెయిన్ అయిన ఫ్యాట్ మళ్ళీ తగ్గించుకోవాలి, వెంటనే తగ్గించుకుంటే హెర్నియా ఫామ్ అవ్వకుండా ఉండడానికి. మళ్ళీ మసిల్ కోర్ స్ట్రెంగ్త్, పొట్ట మసిల్స్ అన్ని బాగా స్ట్రెచ్ అయ్యి వీక్ అయిపోయి ఉంటాయి, అవన్నిటికీ స్ట్రెంగ్ చేయించుకోవాలి. అలాగా కొన్ని మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. మనం మొత్తం ఏ జబ్బు రాకుండా ఆఫ్టర్ ప్రికాషన్స్ తీసుకుంటే చాలా వరకు పర్సంటేజ్ తగ్గుతుంది. ప్లస్ హర్నియా వచ్చింది అనుకోండి, అప్రోప్రియేట్ సర్జరీ చేయించుకోవాలి. సో దానికి ఏదో పర్వాలేదులే ఏదో ఒక సర్జరీ ఏదో ఒకటి చేయించుకుందాం అలా కాదు. దానికి అన్నిటికీ మెడిసిన్లో సెట్ రూల్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం చేయించుకుంటే చాలా వరకు ఈ రికరెన్స్ అనేది మళ్ళీ తరచుగా రాకుండా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ నీడ్స్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్ అనమాట. ఈ హెర్నియా కూడా అంతే, ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటే అసలు రాకుండా ఉంటుంది. అసలు అది కూడా రాకుండా ఉండాలంటే మోస్ట్లీ మనం మజిల్ వీక్నెస్ ఎక్కడ ఉందో అనేది మనం కొంచెం, ఇప్పుడు మేడం చెప్పారు, ఆ ఏరియాస్ని మనం కొంచెం టైటన్ చేసుకుంటే, స్ట్రెంగ్తన్ చేసుకుంటే బాగుంటుంది అని అయితే చెప్తున్నారు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఎ డ్రీమ్.